తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడడం లేదు ఈరోజు చూస్తుంటే కేవలం పూర్తిగా పోలీస్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాబలం లేదు, వాళ్లకు ధనబలము, మరి అధికార బలం, పోలీస్ అండ ఇవన్నీ కూడా చూసుకొని మేము గెలుస్తామని చెప్పి ఈరోజు మీసాలు వెలుస్తున్నారు. కానీ మేము ప్రజాబలం ఉంది కాబట్టి, ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 ఏళ్ల కాలంలో కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ రోజు కూడా మనం ఏ గ్రామంలో ఏ గడప తొక్కినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సంక్షేమ పథకాలు ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మాకు లబ్ధి జరిగింది. ఖచ్చితంగా మా ఓటు జగన్కే అని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, ఫ్యాన్ గుర్తుకే అని చెప్పి కూడా ప్రజలు స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంత ధనబలం ఉన్నా కూడా మరి ఈరోజు చూస్తే ప్రజలకు డబ్బుల ప్రలోభాలు పెడుతున్నారు. ఈరోజు ఓటుకు 7,000, 8,000, 10,000 ఇస్తామని చెప్పి నాయకులను కొనడం మొదలుపెట్టారు, లక్షల రూపాయలు ఇచ్చేసి. మరి వీళ్ళు ఎంత చేసినా కూడా ప్రజాభిమానాన్ని పొందలేరు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలం పొందిన నాయకుడు.